బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నేడు వాయుగుండంగా మారిందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక రాష్ట్రంలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంచుమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలలో అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ప్రస్తుతం బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, గత కొన్ని రోజులుగా చూస్తే ఇంకా మనకు ఫుల్ మాన్సూన్ సీజన్ అనేది మొదలైపోయినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ అతి భారీ వర్షాలు, అదేవిధంగా భారీ వర్షాలు కూడా మనకి కురుస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, అల్పపీడన ప్రభావం అనేది ఎలా ఉంది? ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే నిన్నటి వరకు ఏర్పడిన అల్పపీడనం అనేది ఈరోజు వాయుగుండంగా రూపాంతరం చెందడం జరిగింది. ఇది దాదాపుగా ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా ప్రాంతానికి ఆనుకొని ఉన్నదన్నమాట. ఈ వాయుగుండం వచ్చే 24 గంటల్లోని ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది. ఇది ఉత్తర కోస్తాంధ్రాన్ని ఆనుకొని ఉండడం వల్ల మరియు ఉత్తర వాయువ్య దిశగా మనకి మూవ్ అవుతూ ఉండడం వల్ల ముఖ్యంగా దీని యొక్క ప్రభావం మనకి ఉత్తర కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణ, దక్షిణ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి తెలంగాణ వరకు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షంతో పాటుగా అతి భారీ వర్షపాతం, అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి అసలు బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మనకి గత 2 రోజుల క్రితం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అనేది దాదాపుగా నిన్న చూసుకున్నట్లయితే అల్పపీడనంగా తీవ్ర అల్పపీడనంగా మార్పు చెందడం జరిగింది. దాదాపుగా మనకి ఉత్తర కోస్తా ఆంధ్రాని ఆనుకొని ఈ వాయుగుండం అనేది కేంద్రీకరించబడింది. ఇది వచ్చే 24 గంటల ఉత్తర వాయువ్య దిశగా మూవ్ అవుతూ ఈ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తీరాన్ని తాకే సమయంలో మనకి ఈదురుగాలులు కూడా వీస్తూ ఉంటాయి. దీంతో పాటుగా అత్యధిక వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ కేంద్రీకరించబడడం వల్ల ఈ ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలు, అలాగే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని దీని ప్రభావం ఎక్కువగా ఉంది. రాత్రి ఇది కొంచెము ల్యాండ్ వరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి రాత్రి నుంచి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మనకి అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్ని రోజుల పాటు తెలంగాణ మీద ఈ ప్రభావం అనేది ఉండబోతుంది మ్యామ్? రానున్న రోజుల్లో మళ్ళీ అల్పపీడనాలు ఏమైనా ఏర్పడేటువంటి అవకాశం ఉందంటారా? మనకి 2 రోజులు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. రేపు తీరం దాటిన తర్వాత కూడా కొద్దిగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తర తెలంగాణ జిల్లాల మీద అధికంగా చూపించే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తానికి రాష్ట్రం మొత్తం మీదుగా ఈ 2 రోజులు కూడా సాధారణంగా అంటే మోస్తరు వర్షపాతం చాలా చోట్ల మొత్తం రాష్ట్రం మొత్తం మీద నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కూడా అత్యధికంగా ఏ జిల్లాలలో మనకు అధిక వర్షపాతం నమోదైంది? అత్యధికంగా చూసుకున్నట్లయితే మనకి కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మనకి మంచిర్యాల జిల్లాల్లో అధికంగా అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. మిగతా జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షపాతం నమోదవడం, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో కూడా 5 సెంటీమీటర్లు అత్యధికంగా మోస్తరు వర్షపాతం నమోదవడం జరిగింది. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2 రోజులలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ జిల్లాలకు ఇటు రెడ్ అలర్ట్ కానీ లేదంటే ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ఏ జిల్లాలకు ఇవ్వడం జరిగింది? రెడ్ అలర్ట్ అనేది మనకి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఇవ్వడం జరిగింది ఈరోజు. రేపు చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకి ఇవ్వడం జరిగింది. మిగతా జిల్లాలోని కొద్దిగా ఆరెంజ్ అలర్ట్, అలాగే మనకి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి ఇంకా మోస్తరు వర్షపాతం ఉంది. కాబట్టి పెద్దగా అలర్ట్స్ అయితే ఏం లేవన్నమాట. అలాగే రైతులకు కూడా పగలంతా కొద్దిగా మనకి నిడివిచ్చినప్పటికీ మధ్యాహ్నం నుంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ పెట్టడం వల్ల మరింతగా పంట పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ షెడ్యూల్ అనేది 2 రోజులు స్టాప్ చేయడం అనేది మంచిదన్నమాట. థ్యాంక్ యూ మేడం. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే రానున్న 2 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండనున్నట్లు, అదేవిధంగా పలు జిల్లాలకి రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇక రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారి తెలపడం జరిగింది. ఇప్పుడు సంతోష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.